అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. తెలుసు కదండి, సిల్వర్ కూడా ఈ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేయబోతుంది అని చెప్పేసి చాలామంది అయితే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బట్ ఈజ్ ఇట్ ట్రూ? అండ్ గోల్డ్కున్న స్టెబిలిటీ సిల్వర్కి లేదని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి టైంలో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే నిజంగా లాభసాటికరంగా ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి? ఇవన్నీ మీకు గైడ్ చేయబోతున్నారు ఈరోజు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి. నమస్కారం స్వామి. నమస్తే స్వామి, ఇప్పుడు సిల్వర్ అనే దాని మీద చాలా ఎగ్జంప్షన్స్ అయితే బయటకు వస్తున్నాయి అన్నమాట. ఒకటి, 2026లో సిల్వర్ అనేది గోల్డ్ కన్నా కూడా బాగా పర్ఫామ్ చేస్తుందని. కానీ కొంతమంది అనలిస్టులు గోల్డ్ ఉన్నంత స్టెబుల్గా సిల్వర్ ఉండదు, ఎంత పెరిగిందో అంత కింద పడిందంటే అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ చాలా నష్టపోతారని చెప్పి. అసలు ఈ ఇయర్ సిల్వర్ పరిస్థితి, దాని పర్ఫార్మెన్సు, దాంతో పాటుగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఒకటి వచ్చేసి సిల్వర్ లాస్ట్ ఇయర్ మీరు అన్నట్టు బాగా పర్ఫామ్ చేసింది. హిస్టారికల్గా మీరు అన్నట్టు కొద్దిమంది ఎవరైతే అన్నారో ఇంతకుముందు పడిపోయింది అనేది నిజం. దాంట్లో ఆ ఫ్యాక్ట్ అయితే ఎవరు చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటనేది చాలా ఇంపార్టెంట్. అప్పటికి ఇప్పటికి సిల్వర్కి యూజెస్ పెరిగాయి. సిల్వర్ ఇప్పుడు ఒక ఎసెన్షియల్ ఇండస్ట్రియల్ మెటల్ అయిపోయింది. అండ్ న్యూ ఏజ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో కూడా సిల్వర్ని చాలా స్ట్రాంగ్గా వాడుతున్నారు. కార్లలో కానీ, మన బ్యాటరీస్, మన ఎలక్ట్రిక్ కార్లో కానివ్వండి, అటు సెమీ కండక్టర్లో కానివ్వండి, ఇటు సోలార్లో కానివ్వండి, సిల్వర్ బికేమ్ ఎసెన్షియల్. బట్ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రైస్లో ఈజ్ ఇట్ స్టిల్ అంటే అలాగే డిమాండ్ ఉంటుందా? ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత ఏదైనా సరే ఆ ప్రొడక్షన్ కాస్ట్లో ఎక్కువైపోతే వయబులా కాదనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు సబ్స్టిట్యూట్స్ వస్తాయి. సో ఆ సబ్స్టిట్యూట్స్ ఎంత ఫాస్ట్గా వచ్చి సిల్వర్ని పక్కన నెడతాయి అనే దాన్ని బట్టి ఈ డిమాండ్ ఎన్ని రోజులు ఉంటుందని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే, డిమాండ్తో పాటు సప్లై కూడా చూడాలి. డిమాండ్ ఇప్పుడు మనం చూసుకుంటే గ్లోబల్గా ఉన్న సప్లై నియర్లీ 80 మిలియన్ ఔన్సెస్ పర్ యానం ఉంది. బట్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సో అందుకోసమే ఈ ప్రైస్ రైజ్ ఇప్పుడు 3 లక్షలు కూడా దాటేసింది ఇవాళ. అండ్ ఎవరు అనుకోలేదు ఇంత. అండ్ లాస్ట్ ఇయర్ అంత పెరుగుతుందా అంటే చెప్పలేం. బట్ దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ ఏంటంటే, ఇంత పెద్ద ర్యాలీ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా అంతే ర్యాలీ ఉండడం అనేది కష్టం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా హ్యూజ్ అంటే హ్యూజ్గా పెరిగింది. అది ఈ సంవత్సరం అంత ఎక్కువగా పెరగకపోవచ్చు. బట్ స్టిల్ ఈ సంవత్సరం కూడా సిల్వర్ ఇంకా అట్లీస్ట్ ఒక 25-30% అయితే ఈజీగా రిటర్న్స్ ఇస్తుంది ఈ సంవత్సరం కూడా. రీజన్, అండర్లయింగ్ ఏవైతే సప్లై ఇష్యూస్ ఉన్నాయో, కొత్త మైన్స్ కానీ కొత్త ప్రొడక్షన్ కానీ రావట్లేదు. బట్ వెరాజ్ ఇంకొకటి ఏమైనా జరిగిందంటే, అటు చైనా కానీ అమెరికా కానీ చాలా కంట్రీస్ సిల్వర్ని కూడా స్టాక్ పైలింగ్ చేయడం మొదలుపెట్టాయి. యుద్ధాల్లో టైం ఉందనుకోండి, మీరు మిసైల్స్లో కానివ్వండి, మీ ఏవైనా గైడెడ్ మిసైల్స్లోనే కానివ్వండి, ఆర్ ఇట్లాంటి వాటిల్లో కూడా సిల్వర్ చాలా అవసరం. అప్పుడు యుద్ధం టైంలో మీ దగ్గర సిల్వర్ అవైలబుల్ లేకపోతే కష్టం, కాబట్టి అందుకే స్టాక్ పైలింగ్లో ఎసెన్షియల్ అయిపోయింది. సెకండ్, సిల్వర్ ఇంకొకటి లాస్ట్ ఇయర్ తర్వాత ఏంటంటే అందరూ ఇన్వెస్ట్మెంట్ యాసెట్ లాగా కూడా చూడడం మొదలుపెట్టారు. సో ఎనీ స్మాల్ చేంజ్ పడిపోవడం అనేది ఇమ్మీడియట్గా మోర్ ఇన్వెస్టర్స్, కొత్త ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బంగారం జరుగుతుందో, బంగారం మనం స్టేబుల్ ఎందుకు అంటాము? బికాస్ చాలామంది దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ యాసెట్గా చూస్తారు. సో ఎనీ స్మాల్ 5-10% కరెక్షన్ కనబడ్డా కానీ ఇమ్మీడియట్గా కొత్త ఇన్వెస్టర్స్ వచ్చి కొనేస్తారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు సిల్వర్ కూడా వచ్చింది. సో సిల్వర్ అంత తొందరగా ఇంతకుముందు అంతా 50%, 10%కి పడిపోయే అవకాశం అయితే కనబడట్లేదు ఈ సంవత్సరం. అట్లని చెప్పి మొత్తం హెవీగా ఎప్పుడు మెటల్స్ పెట్టొద్దంటాము. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి. మార్కెట్స్ ఇప్పుడు ఏంటంటే అనిశ్చితి చాలా ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. ట్రంప్ ఉన్నంత కాలం గోల్డ్ సిల్వర్కి డోకా లేదు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ట్రంప్ ఖాళీగా ఉండట్లేదు. ఎవరినో ఏదో ఒక ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అటు మన వెలుజులా చేశాడు, ఇటు ఇరాన్ చేస్తున్నాడు, అటు గ్రీన్లాండ్ని చేస్తున్నాడు, మనతో గొడవ పెట్టుకుంటున్నాడు, చైనాతో గొడవ పెట్టుకుంటున్నాడు, రష్యాతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇలాంటి అన్సర్టైన్ టైమ్స్లో సెంట్రల్ బ్యాంక్సే కానీ, ఇండివిజువల్ ఇన్వెస్టర్సే కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి కంపల్సరీ డాలర్ మీద నమ్మకం పోయింది. ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద కూడా కొంచెం నమ్మకం సన్నగిల్లింది. అట్లాంటప్పుడు ఏంటి, ఇట్లాంటి ఫిజికల్ యాసెట్స్ బంగారము అండ్ సిల్వర్ అనేవి ఆప్షన్స్గా వచ్చాయి. సిల్వర్ కొత్త యాసెట్గా వచ్చింది. ఇంతకుముందు లాస్ట్ 1.5-2 years బ్యాక్ సిల్వర్ ఈటీఎఫ్స్ వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళం ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు
వందల ఈటీఎఫ్లు వచ్చాయి, ఎందుకంటే ఇన్వెస్టర్స్ యొక్క అవేర్నెస్ పెరిగింది. సో అటు డిమాండ్ ఎండ్ కన్జ్యూమర్ దగ్గరే కాదు, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా పెరగడం వల్ల సిల్వర్ అనేది చాలా పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇంకా ఎక్కువ పెరిగింది. ఎంత ఎక్కువ ఘోరంగా ఉంది పరిస్థితి అంటే అమెరికన్ బ్యాంక్స్, గ్లోబల్ బ్యాంక్స్ వేరే కూడా షార్ట్ చేసి ఉన్నాయి సిల్వర్ని పడిపోతుందనే ప్రైస్లో. బట్ డిమాండ్, ఫిజికల్ డిమాండ్ అటు చైనా నుంచి కానీ ఇండియా నుంచి కానీ హ్యూజ్ అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఫిజికల్ ప్రైస్కి చైనాలో అండ్ యాక్చువల్ మార్కెట్ ఈ ఫైనాన్షియల్ ప్రైస్కి చాలా తేడా కనబడుతుంది. అంటే ఇవన్నీ నార్మలైజ్ అయ్యే వరకు ఇంకా సిల్వర్ అంత తొందరగా కరెక్ట్ అవ్వదు. అవి ఓన్లీ మన ఆశ తప్పించి అంత పెద్దగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే చైనా కూడా ఎక్స్పోర్ట్స్ని ఆపేసింది, లిమిట్ ఇచ్చింది, ఎన్ని కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతుందో సిల్వర్ అనేది పెట్టింది. సో ఈ గ్రీన్ ఎనర్జీ నుంచి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అయితే అట్లాగే ఉంది. అండ్ మోర్ దెన్ దట్ ఈ యుద్ధ గొడవలు అనేది అయ్యేంతవరకు, సెట్ అయ్యేంతవరకు, అండ్ మన ఇండియా కేసులో ఇంకొకటి లాస్ట్ వీక్ రూపీ డిప్రిసియేషన్ చాలా ఎక్కువగా అయింది. సో ఇవన్నింటి వల్ల కూడా 3 లక్షలు దాటిపోవడానికి కారణాలు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సిల్వర్ అలాంటి పరిస్థితే ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ మీరు అడగచ్చు, సార్ మరి కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చేయొచ్చా సిల్వర్లో? అది నాకు చాలామంది అడుగుతున్నారు, మీరు అందరు అడుగుతున్నారు. సో నేను చెప్పేది ఒకటే, స్మార్ట్గా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే స్ట్రక్చర్డ్గా లేకపోయినా నీ సొంతంగా కూడా నువ్వు ఒక 10 లక్షలు ఉన్నాయంటే మొత్తం ఇవ్వాలే కొనకు. 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో కొంచెం 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 యాడ్ చేసుకొని ఒక 6-7 మంత్స్ వాట్ ఎవర్ ద ప్రైజ్ ఇస్ కొనుక్కుంటూ పోయి లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసుకొని యావరేజ్ చేసుకోవడం బెటర్ తప్పించి ఒకేసారి కొనుక్కొని తర్వాత ఇబ్బంది పడ్డం కన్నా యావరేజ్ కాస్ట్ ఏదైతే అంటామో ఇక్కడ కూడా అది చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంత జరిగినా 10-15% కన్నా ఎక్స్పోజర్ మీ పోర్ట్ఫోలియోలో ఇవ్వకండి. ఇది అంతా బాగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇబ్బంది వస్తే చాలా కష్టమవుతుంది. మన పోర్ట్ఫోలియో హెవీ కాన్సన్ట్రేషన్ చేయకూడదు. దెన్ ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఇన్వెస్టర్లు మరి ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఆల్రెడీ కొనున్నారు 5 కిలోలు 10 కిలోలు అలాంటి వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం అయితే ఉంచుకోండి. లేదు నేను షార్ట్ టర్మ్ కోసం అంటే స్టాగర్డ్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 10%, 20% అప్పుడు కొంచెం ఇప్పుడు 1,20,000 కొన్నారు, 1,30,000 కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటపడడం బెటరు, ఇది మళ్ళీ వెయిట్ చేయడం కన్నా. సో దేర్ ఏంటంటే ఇప్పుడు చీపర్ యాసెట్స్ ఏమున్నాయి, ఈక్విటీస్, స్మాల్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి, తక్కువ పీఈ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. వాటిలో ఎంటర్ అవుతాయి ఏంటంటే ఈ ప్రాఫిట్స్ని అక్కడ డైవర్సిఫై చేయడం వల్ల అవి కంపల్సరీ ఒక 3-4 మంత్స్లో రికవర్ అవుతాయి. అక్కడ కూడా మళ్ళీ నువ్వు డబ్బులు జనరేట్ చేయగలుగుతావు అనమాట. సో కొంచెం ఉంచుకోండి, కొంచెం మాత్రం సేవ్ చేయండి. అండ్ ఇది ఈ సంవత్సరం కూడా కొన్ని రోజులు ఇంకా రన్ అవ్వబోతోంది. బట్ లాస్ట్ ఇయర్ అంత ఆశలు పెట్టుకోవద్దు. కొద్దిమంది నాకు ఫోన్లు వచ్చాయి, సార్ సిల్వర్ లాస్ట్ ఇయర్ 150% పెరిగింది, 100 పైన పెరిగింది, నేను అప్పు తెచ్చి తీసుకుంటాను, నాకు 2 రూపాయలకు వడ్డీ దొరుకుతుంది, నేను సిల్వర్ కొంటాను. ఇలాంటి యాక్షన్ ఇట్లాంటివి చేయకపోతే మంచి, సొంత డబ్బులతో ఏమైనా చేయండి. అప్పులు తెచ్చి చేస్తే మార్కెట్ పడిపోతే తర్వాత ఇబ్బందులు పడతాం. సో ఒకరిద్దరు ఎవరో లక్ అదృష్టం బాగుండి చేసుంటారు, అందరూ అలా చేయలేరు. రిస్క్ తీసుకోకండి. ఇది యాసెట్, ప్రతి యాసెట్కి ఒక సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్లో మెటల్ సైకిల్ నడుస్తూ ఉంది. ఈ టైము మెటల్స్ బాగా టైం ఉంది, ఆ తర్వాత ఆగిపోతే తర్వాత కొన్ని సంవత్సరాలు కష్టం. సో ఎంటర్ అయినా స్టాగర్డ్గా ఎంటర్ చేసుకుంటే ఇబ్బందులు లేకుండా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ సిల్వర్లో బాగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ స్వామి. ముఖ్యంగా సిల్వర్కి సంబంధించి చాలామంది ఇప్పుడు సెన్సిటివ్గా ఉన్నారు. మీరు అన్నట్టుగానే ఏదో ఒక రకంగా సిల్వర్ని కొని లేదా గోల్డ్ని కొని దాని నుంచి లాభం తెచ్చుకుందాం అనే విధంగా ఉన్నారు. కానీ ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా చేస్తే కాస్త సేఫ్, ఎంతసేపు ప్రాఫిట్ చూస్తున్నారు కానీ సెక్యూరిటీ చూడట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పాల్సింది ఒకటేనండి, చెప్పాలనుకుంటుంది కూడా ఒకటే, ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జాగ్రత్తగా చేయాలి, దాన్ని స్టడీ చేసి చేయాలి, ఆ నాలెడ్జ్ గ్రాప్ చేసుకుని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఒక బ్లైండ్ గేమ్ ఆడడం అనేది ఎప్పటికైనా రిస్కే, అది ప్రాపర్ గ్యాంబ్లింగ్ లాంటిది. సో ఓవరాల్గా ఎడ్యుకేట్ అవ్వి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక బెటర్ ఫార్ములా. లేదు అనుకున్నట్లయితే ఒక ప్రొఫెషనల్, ఆల్రెడీ ఎవరైతే దీన్నే వర్క్గా మెయిన్గా ఒక ప్రొఫెషనల్గా వెళ్తూ ఉన్నారో వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా సరే దే విల్ గైడ్ యూ ఇన్ ఏ రైట్ వే.
సో ఇది ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ ఎపిసోడ్ బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎటువంటి విషయాలు మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. దీని మీద మరింత అవగాహన కావాలనుకున్నట్లయితే మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.